చిట్టు గోంగూర చికెన్ ఎలా ఉంది? సూపర్ ఉంది. ముందుగా కళాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 2 ఎండుమిర్చీలు, 4 పచ్చిమిర్చీలు, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా మగ్గాలండి ఆయిల్లో, అయితేనే కర్రీ అనేది టేస్ట్ మంచిగా వస్తుందన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలుపుకోవాలి, మొత్తం కలిసేలా. టమాటా మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆయిల్లోనే అల్లం పేస్ట్ వేసుకుంటే పచ్చి వాసన అనేది పోతుంది. కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత మిర్చి వేసాం కదా, తగినంత కారం వేసుకోవాలి. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి, మా పాప తింటుంది కాబట్టి మేము తక్కువ కారమే యూజ్ చేస్తాం. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కారం వేసుకొని చేసుకోండి. తర్వాత అన్నీ మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిపేస్తే ఆయిల్లో మంచిగా మగ్గుతుంది. మంచిగా అడుగంటకుండా కలుపుకోవాలి. మొత్తం మంచిగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. దాని తర్వాత మనం తీసుకున్న గోంగూరని దాంట్లోకి వేసుకోవాలి. మేమైతే ఒక కట్ట తీసుకున్నాం. గోంగూర మంచిగా మగ్గాలండి. మీరు గోంగూరతో ఏ రెసిపీస్ చేస్తారో కామెంట్ బాక్స్లో పెట్టండి. గోంగూర మొత్తం పెట్టేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. అయితే మంచిగా గోంగూర అనేది మంచిగా మగ్గుతుంది. గోంగూర ఎమ్మటే మగ్గిపోతుందండి, ఒక టైం తీసుకోదు, ఒక 1 మినిట్ అంతే. మంచిగా మొత్తం పచ్చిగా కనబడకుండా మంచిగా మగ్గాలి, అయితేనే మంచిగా టేస్ట్ వస్తుంది చికెన్ గోంగూర అనేది. గోంగూర మగ్గిన తర్వాత మనం తెచ్చుకున్న చికెన్ గోంగూరలో వేసేయాలండి. మొత్తం వేసేసిన తర్వాత అడుగంటకుండా కలుపుకోవాలి. చిన్నగా కలుపుకోండి. మూత కప్పేసి ఒక 5 మినిట్స్ సాగిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. చికెన్ మంచిగా మగ్గుతుంది. మొత్తం కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కొంచెం లైట్గా వాటర్ వేసుకున్నాం మేము, ఎందుకంటే చికెన్ మంచిగా కుక్ అవ్వాలి దానికోసం. ఎందుకంటే మా పాప తింటుంది కదండి, మంచిగా కుక్ అవుతే తనకి డైజెస్ట్ మంచిగా అవుతుందని లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. వాటర్ బాయిల్ అవుతూ కుక్ అవుతున్నప్పుడు లైట్గా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోండి. మొత్తం కర్రీలో కలిసేటట్టు కలుపుకోవాలి. మంచిగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగి చూస్తే ఆయిల్ పైకి వచ్చేస్తుంది, వాటర్ మొత్తం ఇంకిపోతుంది కర్రీలోకి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే చూడండి మంచిగా కుక్ అయింది. ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది, వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది. మొత్తం మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్కి మనం కట్ చేసి ఉంచుకున్న
కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా మొత్తం కర్రీలో కలిసిపోవాలి. కలిపేసిన తర్వాత ఒక 2 minutes ఉంచేసి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకుగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఎలా అనిపించిందో.